సరేనే, నువ్వు వెళ్ళేసి నీ పని చూసుకుని వచ్చేసి నేను ఇక్కడే వెయిట్ చేసంట. సరే అండి. అరే, ఇంత హడావిడి ఏంటండి? ఏం లేదు సార్, అర్జెంట్ గా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ రోజు సెలవు, బ్యాంకులన్నీ మూసేస్తున్నాయి. ఇక్కడ ఏమైనా డిపాజిట్లు ఉన్నాయో అని ఎత్తుకుంటూ పరిగెత్తున్నాం సార్. చాలా చాలా అర్జెంట్ అండి. అయ్యో, ఎంత అమౌంట్ పంపాలి? 5,000 సార్. 5,000? మన దగ్గర అంత లేవే. పోనీ 1,000 రూపాయలైనా పంపించాను సార్. 1,000 అయితే ఉన్నాయండి, పంపిస్తాను. ఇప్పుడే నెంబర్ చెప్పండి. నెంబర్ వాడిది నాకు గుర్తులేదు. రే, నీకేమైనా గుర్తుందా? నాకు గుర్తులేదన్నా. సార్, ఈ స్కానర్ కి ఏంటి సార్? ఏంటి స్కానరు? ఈ స్కానర్ మా ఫ్రెండ్ వాళ్ళు చిల్లరంగడి సార్. ఈ స్కానర్ కి అమౌంట్ కొట్టారంటే మా ఫ్రెండ్ అకౌంట్ లో పడిపోతాయి సార్. మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందంట, వాడికాడ ₹1 కూడా లేదంట. కొంచెం పంపిండి సార్. ఇదేంటి గూగుల్ క్రోమ్ ఓపెన్ అయింది? ఈ ఫోన్ పైన గూగుల్ పైన ఓపెన్ అవ్వాలి కానీ. సార్, ఏం ఆలోచిస్తున్నారు సార్? తొందరగా పంపిండి సార్, కొంచెం అర్జెంట్ సార్. చేసేస్తానండి, చేసానయ్యా. ఇదిగో. చాలా థ్యాంక్స్ సార్. ఇద్దాం సార్ 1,000 రూపాయలు. వస్తాం. ఏంటండి, ఎవరో హడావిడిగా వచ్చారు, స్కానర్ చూపించారు, ఏమైంది? వాళ్ళ ఫ్రెండ్కి ఏదో యాక్సిడెంట్ అయిందంటే, ఎమర్జెన్సీ అంట, అందుకే కొంత అమౌంట్ వేసాను. ఫోన్ పేలో చేశారా, గూగుల్ పేలో చేశారా? ఏదో ఆన్లైన్ పేమెంట్ లా వచ్చింది. అయ్యో, అలా చేయకూడదు కదండి. ముందు మీ అకౌంట్ లోనే ఫ్రీజ్ చేసుకోండి. ఎందుకే? అబ్బా, ముందు చేసుకోండి. వాళ్ళంత అవకాశం ఇవ్వలేదే, డబ్బులు దొబ్బేశారు. స్కానర్ చూపించినప్పుడు మీకు అనుమానం రావాలి కదండి. బా, వాళ్ళు చాలా హడావిడి పెట్టేశారే. ఇలానే హడావిడి పెట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఆ గ్యాప్ లో వాళ్ళు మన యాక్సెస్ తీసేసుకుంటారు. మీకు మాత్రం ఇలా జరగకుండా చూసుకోండి, జాగ్రత్త.